అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మనకు పరిచయం ఉన్న పేరే. ఈ బ్యానర్ పై నుంచి ఎన్నో మూవీస్ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశి. సో ఎన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేసినా కూడా ఒక స్టార్ హీరోతో ప్రొడ్యూస్ చేయలేదు అని చెప్పేసి చిన్న బాధ అయితే నాగవంశిలో కలిగి ఉందంట. సో మరి ఎట్టకేలకు నాగవంశి బ్యానర్ పై నుంచి ఒక పెద్ద స్టార్ హీరో మూవీ ప్రొడ్యూస్ అవ్వబోతుంది. మనందరికీ తెలుసు రామ్ చరణ్ పెద్ద మూవీ నెక్స్ట్ జూన్ 4th రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ RC-17 పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక RC-17 మూవీ డెఫినెట్గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి మనకి ప్రొడ్యూసర్ నాగవంశి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఫ్యాన్స్ కూడా వెయిట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ పెద్ద మూవీస్ గురించి కానీ లేకపోతే నెక్స్ట్ ఆయన RC-17 మూవీ గురించి కూడా ఎట్టకేలకు మనకు ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ RC-17 మూవీ నాగవంశి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆయన బ్యానర్ నుంచి. మనందరికీ తెలుసు నెక్స్ట్ RC-17 మూవీకి సుకుమార్ గారి డైరెక్షన్లో RC-17 మూవీ అయితే రాబోతుంది. మనందరికీ తెలుసు వీళ్ళిద్దరి కాంబినేషన్ మొదట్లో మనకి రంగస్థలంలో వచ్చింది. రంగస్థలంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ హిట్. అదేవిధంగా నెక్స్ట్ సుకుమార్ గారు రామ్ చరణ్తో తీయబోతున్న ఆ మూవీ కూడా అదే రేంజ్లో అంతకంటే వీలైతే అంతకంటే ఎక్కువ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్గా రావడం జరిగింది. వన్స్ పెద్ద మూవీ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ RC-17 మూవీ అయితే దాని గురించి అప్డేట్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎట్టకేలకు నాగవంశి తన సొంత బ్యానర్ పైన ఒక పెద్ద స్టార్ హీరో నెక్స్ట్ ఈ పెద్ద మూవీ రిలీజ్ అయినాక డెఫినెట్గా ఒక పెద్ద స్టార్ హీరోగా అయిపోతాడు రామ్ చరణ్. ఆయన మూవీ కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవచ్చు. అట్లాంటి హీరోతోని ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇటు నాగవంశి ఒక టాప్ ప్రొడ్యూసరే అండ్ సుకుమార్ గారు ఆల్రెడీ పుష్ప మూవీతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయాడు. నెక్స్ట్ రామ్ చరణ్ అకౌంట్లో కూడా మంచి మంచి మూవీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న మూవీ పైన డెఫినెట్గా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది రామ్ చరణ్ 17th మూవీ కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. చూద్దాం వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు? నాగవంశి అండ్ మన సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్లో మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్.